మంచిదని వచ్చారు, సమయం లేదు. అదేవిధంగా ఇప్పుడు దయాకర్ గారు కూడా వెళ్ళాలి, అక్కడ వారు కూడా మాట్లాడతారు. సార్ చెప్పినట్లుగా వాళ్ళైతే ఎన్నైనా తిట్టుకుంటారండి, ఈరోజు తిట్టుకోవటమే. వాళ్ళకి మాత్రం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోరు. తేలిగ్గా దొరికింది ఎవరు? ప్రొఫెసర్ గారు. ఆయన ఎన్ని రోజులు ఆయన మానసిక వేదనకు గురి చేశారు. రంపపు కోత. ఆయనకి ధైర్యం లేక కాదు, మానసికంగా ఉంటుంది కదా, అటు తిప్పి ఇటు తిప్పి. వాళ్ళు రోజు ఎన్ని తిట్టుకోవట్లేదండి. వైఎస్ఆర్ నీళ్లు తిడతారు, వీళ్ళు వాళ్ళు తిడతారు, తిట్టడం కూడా కుటుంబాల పరంగా తిట్టుకుంటారు. అంత అటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడాం కదా. సో ఇది ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విశ్లేషణ మీద కక్షపూరితమైన దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పెట్టిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, అధ్యక్షత వహిస్తున్న కూనంనేని సాంబశివరావు గారికి, కోదండరామ్ గారికి, ఎస్వి గారికి, వీరయ్య గారికి, పెద్దలందరికీ కూడా కాంగ్రెస్ తరపున నా అభిప్రాయం చెప్పమంటే, నాలాంటి వానితో కాంగ్రెస్ తరపున అభిప్రాయం అని అంటే ఇప్పుడు వారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు తిట్టుకుంటే నేను పరిష్కరించాలని అన్నట్టుగా, అద్దంకి దయాకర్ వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమకారుడిగా వేరు, కాంగ్రెస్ ప్రతినిధిగా వేరు ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధిగా చెప్పాల్సి వస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చని. సేమ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఉన్నట్టే ఉన్నది. ఎవరు వద్దన్నారు అంటే, ప్రభుత్వం విషయాలు మాట్లాడుకుంటే ఒక ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మీదకి దండయాత్రగా వచ్చినట్టుగా రావడాన్ని ఆహ్వానించాలన్నా ప్రజాస్వామ్య దేశంలో? లేదు. చంద్రబాబు గారి ఇల్లైనా పవన్ కళ్యాణ్ గారి ఇల్లైనా ఇక్కడే ఉంది. వాళ్ళు ఇక్కడ ఉండడాన్ని ఎవరన్నా వ్యతిరేకించిండ్రా? పోనీ వాళ్ళు రాజకీయాలు చేస్తా అంటే పోటీ చేయడాన్ని కూడా ఎవరూ వ్యతిరేకించలే. ప్రభుత్వంలో ఉండబట్టి ఏమవుతుంది, మొన్న మోదీ గారిని కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం తరపున, అయ్యా ఇక్కడికి వచ్చి ఏమన్నా ఇచ్చిపోమని. పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడికి, అయ్యా వచ్చి దండయాత్ర లెక్క రాకు, తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు గౌరవించు అని. అసలు ఇదంతా చూస్తుంటే నాగేశ్వరరావు గారి అంశాన్ని బేస్ చేసుకొని బీజేపీ ఎజెండాను అమలు చేయడానికి జరుగుతున్న ఒక ప్రయత్నంగా నాకు కనిపించింది అధ్యక్షుల వారు. ఇది రెండు ప్రాంతాల మధ్యన వైరుధ్యాలను పెంచే విధంగా ఉండొద్దు అనే అందరి అభిప్రాయం. అంత మేరకే ఇంకా మనం ఇంత రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టే అంతిమ నిర్ణయం కూడా గిదే ఉంటుంది. దానికి అయ్య జాగీర్లు, అబ్బ జాగీర్లు, ఇంకొక ఆయన పాకిస్తాన్ అంటాడు, ఇంకొక ఆయన మేము పాకిస్తాన్కి వచ్చినట్టు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు అంటే పాకిస్తాన్ వాళ్ళు అయిపోయినరు. ఇక మా మీదనేమో పాతదంతా ఉన్నది, బీజేపీ వాళ్ళ భాష అంతా ఎవరు సోషల్ మీడియాను వాడుతున్నది. ఇది రాజకీయ ప్రేరేపితంగా కాకూడదని కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయము. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ని కూడా ప్రేమిద్దాం మనం. ఆయన ద్వేషించిన తెలంగాణ ప్రజలం కాబట్టి ప్రపంచాన్ని ప్రేమించగల దమ్మున్న సత్తా ఉన్న ప్రాంతం ఇది. కానీ దీని మీదకి దాడిగా వచ్చినట్టు రావద్దు. మేము పోతలేము ఆంధ్రప్రదేశ్కు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సమావేశాలకు పోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమాలకు పోతున్నాం, ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారానికి పోతున్నాం. కానీ ఇక్కడ మౌలికమైన అంశం, నేనైతే చంద్రబాబు గారు కూడా దాన్ని ఉటంకించడం అనేది ఒక రకంగా, ఇంతకుముందే మా రమేష్ చెప్తున్నాడు, దీన్ని యూటీ చేయడానికి ఏమైనా కుట్ర చేస్తుండ్రా అని. ఎందుకు? గతంలో విద్యాసాగర్ రావు గారు ఒక మాట అన్నారు, ఆ పరిస్థితి వస్తే మళ్ళొక్క తెలంగాణ ఉద్యమం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో ఎంతోమంది మేధావులతో ఆయా ప్రాంతాలు, అది మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, అది ఇంకో ప్రాంతం ఏదైనా, బీజేపీ చేయాలనుకుంటున్నది బీజేపీ నేరుగా చేయదు. బీజేపీ నేరుగా చేయకుండా పరోక్షంగా ఈ విధంగా చేయించాలనే ఎత్తుగడ ఉంటే, బీజేపీ మిత్రులు కూడా, తెలంగాణ ప్రాంత మిత్రులు, మీరు తెలంగాణ మీద జరిగే ఇలాంటి భావదాడిని
మీరు ఉపేక్షించవద్దు. పవన్ కళ్యాణ్ గారి జనసేనను రాజకీయాలు చేసుకోవచ్చు, మా గోరెటంకన చెప్పినట్టు రావచ్చు పోవచ్చు, రాజకీయాలు కూడా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రాంత అస్తిత్వం మీద దాడి జరిగితే నాకు కొంత విచిత్రం అనిపించింది. ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి మీద ఏం నెగిటివ్ కామెంట్ లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి మీద ఏ నెగిటివ్ కామెంట్ లేదు, అసలు రాజకీయ పక్షాల ఏ నెగిటివ్ కామెంట్ లేదు. మరి ఎవరి మీద ఎందుకు అంటే ఇదేదో ఒక అంతరంగా నడుస్తుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ అధ్యక్షుడిగా కూనంనేని గారు పెట్టిన ఏదైతే ప్రపోజల్ ఉందో ఇక్కడి నుంచి ఆపేద్దాం, ప్రజాస్వామిక రాజకీయాలు చేసుకుందాం, ఇప్పటికైనా ఆపండి అని మాకు కూడా మా పార్టీ తరపు నుంచి వచ్చింది. మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ గౌడ్ గారు దీని మీద మనం ఫర్దర్గా ఎలాంటి స్టేట్మెంట్స్ రెచ్చగొట్టే విధంగా ఉండొద్దని నిన్ననే వారు ఆజ్ఞలు జారీ చేసిండ్రు. వారు కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిన పరిస్థితుల్లో వేరే కార్యక్రమాలు రాలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ రాజకీయ పక్షాలకు కానీ, తెలంగాణలో ఉండే ప్రభుత్వానికి కానీ మీ మీద ఎలాంటి కోపం లేదు, మిమ్మల్ని ప్రేమిస్తుంది తెలంగాణ, ద్వేషించకుండా ఈ విషయాన్ని ఇప్పటితో ఆపే విధంగా ఉండాలని చెప్పి వారికి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారికి ధన్యవాదాలు.